కథ నాన్నగారు కట్టిన ఇల్లు. రచన వేమూరి వెంకటేశ్వరరావు గారు. కథ స్టార్ట్ అవుతుంది. ఒరే అన్నయ్య, భయంగా ఉందిరా. రే గిరి, ఇంకా సాయంకాలం 7 దాటలేదు. ఇప్పుడే కదా చీకటి పడింది. నాన్నగారు కాసేపట్లో వచ్చేస్తారు. అంతవరకు కుదురుగా కూర్చో. భయం వేసే ఆలోచనలేవి బుర్రలోకి రానీయకు. మాట్లాడకుండా కూర్చుంటే భయం వేసే ఆలోచనలే వస్తున్నాయిరా. పోనీ వర్డ్ బిల్డింగ్ ఆడుకుందాం. నేను దేవుడితో మొదలు పెడతాను, ఓకేనా? గాడ్, డాగ్, గోట్, ఇలా ఒక అరగంట ఆడేసరికి గిరికి వచ్చిన ఇంగ్లీష్ మాటలన్నీ అయిపోయాయి. అందుకని ఆట ఆపేశారు. అరే మళ్ళీ భయంగా ఉందిరా. ఊరికే భయం భయం అంటూ నన్ను కూడా భయపెట్టకు. పోనీ మరొక ఆట ఆడదాం. నేను తమాషాగా మాటల్లోని అక్షరాలన్నీ కలగాపులకం చేసి అంటాను, నువ్వు అలాంటిదే మరొకటి అనాలి, సరేనా? సరే. సిరం కలాబుడ్డి అని మొదలుపెట్టాను. చొక్కరు, నిక్క, చెక్క, అల్లెలు, ఊహం, సిమ్లి. అయ్య బాబోయ్ అంటూ గిరి నా పీక ఒక్కసారిగా పట్టేసుకున్నాడు. అదేమిట్రా ఇప్పుడేమొచ్చింది నా పీక పట్టుకున్నావు అని అన్నాను. పులి, నువ్వే కదా అన్నావు, మరి భయమేసే మాట ఎందుకన్నావు? ఇలా పట్టుకున్న నా పీకని నాన్నగారి కిరి చెప్పులు వచ్చేదాకా వదలలేదు. ఇంకొక 2 క్షణాల్లో ఒక చేత గొడుక్కర్ర, మరో చేత హరికేన్ లాంతర్తో మా నాన్నగారు పాకలోకి రానే వచ్చారు. వచ్చి రాగానే కర్ర లాంతరు మాకిచ్చి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమన్నారు. చీకట్లు పురుగు పుట్ర ఉంటాయి, కర్రతో రోడ్డు మీద గట్టిగా కొడుతూ దీపం వెలుగు ఎక్కడ పడుతుందో అక్కడే అడుగు వేస్తూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి జాగ్రత్త చెప్పారు. గిరి భయపడ్డట్టు నాన్నగారికి చెప్పలేదు. చెప్పుంటే గిరిని తిట్టేవారని అనుకుంటున్నాను. అది 1955 వేసంగిలో సంగతి. నాన్నగారు ఇల్లు కట్టిస్తున్నారు. ఇంటికి కావాల్సిన కలప, ఇటిక, గుణపాలు, పారలు మొదలైన సరంజామా అంతా స్థలంలోనే ఉన్నాయి. పగలల్లా పనివాళ్ళు ఉంటారు కనుక పర్వాలేదు, కానీ రాత్రి మాత్రం మనిషి కాపలా లేకపోతే సరుకులు మాయమైపోయేవి. కనుక నూతికి ఎదురుగా ఉన్న చిన్న ఒంటి దూలం పాక వేసి అందులో ఈ సామాను పెట్టి దానికి రోజు కాపలాకని నాన్నగారు ఆ పాకలోనే ఒక మడత మంచం వేసుకుని పడుకునేవాళ్ళు. సాయంకాలం 7ంటికి ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళా 1 గంటలో తిరిగి వెళ్ళిపోయేవారు. ఆ గంట సేపు కాపలా పని ఇంట్లో పిల్లల మీద పడేది, అంటే మా మీద పడేది. ఇంటి దగ్గర ఉన్న మగపిల్లల్లో నేనే పెద్దవాడిని కనుక ఆ బాధ్యత తరచూ నా మీదే ఉండేది. నేనేమి చిన్న చితకవాడిని కాదండోయ్. అయినా సరే నాకు కూడా దయ్యాల తోటకి ఎదురుగా ఉన్న స్థలంలో ఒంటరిగా కూర్చోవాలంటే కొంచెం భయంగానే ఉండేది. ఈ భయానికి ఏం కారణం లేకపోలేదు. నేను అప్పటికే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఒక 7 నెలలైంది. హాస్టల్లో ఉండేవాడిని అనమాట. హాస్టల్లో అంటే వాల్తేరులో సధర్మ సదనం లాంటి భవనం కాదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న రోజుల్లో యుద్ధంలో దెబ్బలు తగిలిన సైనికులకి వాడిన హాస్పిటల్ వార్డులు అవి. అక్కడ ఉన్న మామిడి తోటలన్నీ నరికేసి మధ్యలో తెరపి చేసి అక్కడ తాత్కాలికంగా కట్టడానికి 8 గదులు చొప్పున 8 కట్టడాలు పొడుగ్గా గుర్రాల సాలాల్లాగా కట్టేశారు. అక్కడ పుకారు ఏంటంటే ఆసుపత్రిలో చేరిపోయిన సైనికులందరూ దయ్యాలయ్యి ఆ తోటల్లో తిరుగుతున్నారని. కాలేజీకి వెళ్తే దయ్యాలు, మా ఊరు వస్తే దయ్యాలు. ఈ దయ్యాల సంసారం కాదు కానీ రోజు భయపడి చేస్తున్నాం. అందుకని గిరిగాడు నాకు సాయానికి ఇచ్చి పంపించారు. వాడు నాకంటే భయస్తుడు. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంక పెట్టుకున్నట్టు వెళ్ళడం అంటే ఇదేనేమో. నాన్నగారు ఇల్లు కట్టడం అంటే ఇప్పుడు మొదలు పెట్టారు, కానీ అసలు అమ్మకి నాన్నగారికి తమదంటూ ఒక ఇల్లు ఉంటే బాగుండేదనే కోరిక చాలా ఏళ్ళ బట్టి ఉంది. కోరికలు ఉండడంలో తప్పు లేదు, తీరే అవకాశాలు రావద్దు. అలా అని మాట అనుకున్నంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటి? అందుకనే ఇల్లు కట్టుకుంటే బాగుండును అని అనుకునేవారు అప్పుడప్పుడు. ఇలా మసగ్గా ఉన్న ఊహగా ఘనీభవించి ఒక స్ఫటికాకారం దాల్చడానికి ఆ వేళ పోస్టు జవాను పట్టుకొచ్చిన ఉత్తరం నాంది పలికించింది. ఉత్తరం చదివి నాన్నగారు చిందులు తొక్కడం మొదలుపెట్టారు. వీలు చూసుకుని త్వరలో ఇల్లు ఖాళీ చేసేయమని మా ఇంటి కొత్త యజమాని ఉత్తరం రాశాడు. ఖాళీ చేయమని అతను అడిగినందుకు నాన్నగారికి కోపం రాలేదు. అతను ఇల్లు కొనుక్కున్నప్పుడు, ఏమయ్యా నువ్వు ఉండడం కోసం కొనుక్కుంటే చెప్పు, ఖాళీ చేస్తాను అని నాన్నగారే అన్నారు. పంతులు గారు పిల్లలతో ఉన్నారు. మీరు కోటయ్యకి ఎంత అద్దె ఇచ్చేవారో నాకు అంతే ఇవ్వండి. నేనెక్కడో ఖరగ్పూర్లో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఇల్లు ఇప్పట్లో అవసరం లేదు అని తన 2 పిల్లల సమక్షంలో చెప్పాడు. చెప్పి మా ఇంట ముగ్గురు భోజనం చేసి మరీ వెళ్ళారు. అటువంటి ఆసామి ఖరగ్పూర్ వెళ్ళిన వెంటనే
మనసు మార్చుకుని ఇల్లు ఖాళీ చేసేయమంటూ ఉత్తరం రాసేశాడు. ఏమనుకున్నాడో ఏమో, తనెందుకు మనసు మార్చుకున్నాడో సంజాయిషి కూడా రాశాడు. ఈ సంజాయిషి చదివిన తర్వాతే నాన్నగారి కోపం మరీ ఎక్కువైంది. పంతులు గారు, మీకు ఇచ్చిన మాట వాస్తవమే. మీరు ఆ ఇంట్లో గత 15 ఏళ్ల బట్టి ఉంటున్నారు కనుక ఇల్లు మీదే అని మీరు అనే ప్రమాదం ఉందని, అక్కడ మీ ఇరుగు పొరుగు నాకు పిరికి మందు పోశారు. అందుకే మిమ్మల్ని ఖాళీ చేయమని అడుగుతున్నాను అంటూ మర్మం లేకుండా మనసులో మాట రాసేశాడు. ఆ ఇల్లు అధర్మంగా కొట్టేద్దామన్న ఊహ నాన్నగారికి ఏ క్రోశానా లేదు. నిప్పులాంటి తనని రైలు ఇంజిన్లో ఫైర్మెన్గా పనిచేసే ఒక అనామకుడు అవమానిస్తాడా? అది నాన్నగారి కోపానికి కారణం. ఈ వెధవ పని ఆ కొవ్వూరి వెంకట వెంకయ్యప్పే చేసుంటాడని ఒకరు, లేదా షరాయి మేస్టర్ చేసుంటాడని మరొకరు పత్తేదారి మొదలుపెట్టారు. చెప్పుడు మాటలు ఎవరు చెప్పారో మనకు తెలియదు. తెలియనప్పుడు మరొకరు మాట అనడం ఏం భాష్యం? అమ్మన్నగారు, అమ్మన్నగారు అంటూ ఇంట్లో పెట్టిన ఇంగువచారు పట్టుకుపోయేది ఒకరైతే, పంతులు గారు, పంతులు గారు అంటూ అవసరం అయినప్పుడల్లా ఇంటికి పంచని వేళ్లాడి హోమియోపతి మాత్రలు పట్టుకెళ్ళేది మరొకరు. వీళ్ళేనా వెనక్కి తిరగగానే చెప్పుడు మాటలు చెప్పేది? చెప్పుడు మాటలు చెప్పినవాడికి కాదు తప్పు, విన్నవాడిది. అందుకని నాన్నగారికి ఇంటి ఓనర్ మీదే కోపం వచ్చింది. అదే ఊపులో ఇరుగు పొరుగుల అందరి మీద విరక్తి పుట్టింది. ఆ కోపంలో ఉత్తర క్షణం ఇల్లు ఖాళీ చేయడానికి ఉద్యమించారు. అనుకున్నంతలో అద్దె ఇల్లు ఎక్కడ దొరుకుతాయి? ఆఖరికి పక్క వీధిలో పెత్తేలుగు మేస్టారి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంద్రగంటి రత్తమ్మ గారింట్లో ముందు భాగం ఖాళీగా ఉందని తెలిసి అమ్మతో చెప్పకుండా 1 నెల అద్దె బయానా ఇచ్చి చక్కా వచ్చారు. చెరువు మీద అలిగి నీలాంటి వాడే ముడ్డి కడుక్కోవడం మానేశాడట. అలా ఉంది నువ్వు చేసిన యవ్వారం అని మా మా అమ్మ నాన్నగారిని మందలించింది. ఆ రత్తమ్మ పరమ గెయ్యాలి. గోడ మీద మేకులు కొడితే తన గుండెల్లో కొట్టినట్టు ఉందని ఆ ఇంట్లో ఇంతకు పూర్వం అద్దెగా ఉన్న వాళ్ళని తరిమి తరిమి తగలేసింది. మన ఇంటి నిండా 2 పిల్లలు. గంటల పంచాంగం వేలాడదీసుకుందైనా గోడకి మేకు కొట్టాలి కదా. ఇహ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తర్వాత కాటుక వేళ్ళకి అద్దం పక్కన గోడకి రాసి తుడుచుకుంటారు. ఆ పూత వేళ్ళ వేస్తే పోయేదానికి ఆ అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటే మళ్ళా ఎక్కడికి పోతాంరా? ఆ రత్తమ్మ చండశాసనరాలట. ఏడాది క్రితం మొగుడు చచ్చిపోయినప్పుడు శవాన్ని సావిట్లో పడుకోబెట్టి అటకెక్కి ఆస్తులకు సంబంధించిన రాత కోతల కాగితాలన్నీ కొంగులో దోపుకొని అటక దిగొచ్చి అప్పుడు గొల్లుమందట. మనల్ని బతకనిస్తుందా అంటూ చిన్నక్క తనకు తెలిసిన మసాలాని తను అందించింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే తత్వం అమ్మది. రత్తమ్మ గారితో వరస కలిపింది. ఆవిడ కొడుకుని కోడల్ని మచ్చిక చేసుకుంది. అయినా సరే రత్తమ్మ గారికి మా ఇంట్లో పిల్లలు చేసే వృధా కిట్టలేదుట. కోడలా అని వరసలు కలుపుతూనే ఇల్లు ఖాళీ చేసేయమన్నారు. సంవత్సరం తిరగకుండా మళ్ళా మా పాత ఇల్లు ఉన్న వీధిలోనే అనకాపల్లి మేస్టర్ ఇంట్లో మారాం. ఈ ఇంట్లో సదుపాయం తక్కువ. వాస్తు కోసమనో మరెందువల్ల వీధి గుమ్మంలో గేటు పక్కనే పాయఖానా కట్టారు. దాని పక్కనే నూతికెదురుగా ప్రహరీ గోడని ఆనుకొని నేలమట్టంగా దింపిన పంచపాలియే వంటగది. మిగిలిన ఇల్లంతా 10 మెట్లు ఎక్కువ. పప్పు కావాలన్నా, ఉప్పు కావాలన్నా కొండెక్కినట్లు ఈ మెట్లన్నీ ఎక్కవలసిందే. పెద్దవాళ్ళందరికీ కీళ్ళ నొప్పులో, వాత నొప్పులో ఉండబట్టి ఈ ఎగుడు దిగుడు ఇబ్బందే పెట్టింది. మరే విధంగా చూసినా ఇల్లు వాసయోగ్యంగా లేదనే చెప్పాలి. కనుక మళ్ళీ ఇల్లు మారాల్సి వచ్చింది. ఈ సందర్భంలో ప్రసాదరావు మామయ్య గారు, రామమ్మ అత్తయ్య ఊళ్ళో అద్దెకిచ్చిన వారిల్లు ఒకసారి చూసిపోదామని వచ్చి మమ్మల్ని పలకరించడానికి వచ్చారు. ప్రసాదరావు మామయ్య గారికి అమ్మన్న, నాన్నగారన్న మంచి భక్తి. ఆయన చదువుకునే రోజుల్లో ఆయన జాతకం చూసి, ప్రసాదరావు నువ్వు మేజిస్ట్రేట్ ఉద్యోగం చేస్తావని చెప్పారట. ఇప్పుడు ఆయన పెద్దాపురంలో ఆర్డీఓగా పనిచేస్తున్నారు. అందుకని ఆయనని నాన్నగారంటే అమితమైన గురి. అత్తయ్యకి అమ్మే దైవత. ఇంటికి అద్దె ఇచ్చేసి పెద్దాపురం వెళ్ళిపోయినా తిని వచ్చినప్పుడు మమ్మల్ని పలకరించకుండా వెళ్ళేవాళ్ళు కాదు. మా పరిస్థితి చూసి ఎవరో పరాయి వాళ్ళు ఉంటే కంటే మేమే బాగుంటుందని మళ్ళీ వాళ్ళింట ఉండమని అడిగారు. సొంత ఇల్లే అనుకుని ఉండండి, మీ ఇల్లు కట్టుకునే వరకు ఇల్లు ఖాళీ చేయమని అడగం అని హామీ ఇచ్చారు. కనుక నేను స్కూల్ పైసలు పూర్తి చేసి ఇంటర్లో చేరే వేళకి మేము ప్రసాదరావు మామయ్య గారింట్లో మారాం. ఎంతసేపు అవుతావు నాన్న?